జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది మరి ఎక్కడో కాదు, మన అయోధ్యలోనే జరిగింది. ఫ్రెండ్స్, అయోధ్యలో రాముడిని చూడడానికి వెళ్తున్న బస్సు సరయూ నదిలో పడిపోయిన ఘటన గురించి మీతో చెప్పబోతున్నాను. ఇది విన్నాక మీరు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవానికి ముందు ఇక్కడ అయోధ్యలో ఎన్నో అద్భుతాలు కనిపించాయని, ఇక్కడ గుంపులు గుంపులుగా రాబందులు వచ్చాయని, కోతులు వచ్చాయని, రాముని ఆలయం కట్టడానికి పునాది తవ్వుతూ ఉండగా ఇక్కడ నీరు కనిపించింది అని, ఇలా ఎన్నెన్నో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు చెప్పేది కూడా అంతటి అద్భుతానికి తక్కువేమీ కాదు ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, శ్రీరాముని మహిమ మరియు అద్భుతాల గురించి తెలియని వారు వినని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో శ్రీరాముడి అద్భుతాలను విని లేదా చూసే ఉంటారు. అలాంటి ఒక అద్భుతం ఢిల్లీ నివాసి అయిన రాజీవ్తో జరిగింది. అసలు రాజీవ్కు ఏం జరిగింది అనే విషయాలు అన్నింటి గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రాజీవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. రాజీవ్ శ్రీరాముడి భక్తుడు. ఒకరోజు రాజీవ్ తన ఆఫీస్ ఫ్రెండ్స్ కొందరితో కలిసి శ్రీరాముడి జన్మస్థలాన్ని సందర్శించడానికి అయోధ్యకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. దీనికి రాజీవ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అంగీకరించారు. వారందరూ కలిసి ఒక 22 మంది ఉన్నారు. రాజీవ్ ప్రతి ఒక్కరికి బస్ బుక్ చేశాడు. అందులో వారు చాలా సౌకర్యవంతంగా ఉండే విధంగా. అలా 2 రోజుల తర్వాత రాజీవ్ ఫ్రెండ్స్తో కలిసి రాత్రి 9 గంటలకు అయోధ్య బయలుదేరాడు. వారందరి భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి కీర్తిస్తూ కీర్తనలు పాడుతూ తమ ప్రయాణంలో ముందుకు సాగారు. కొద్దిసేపటికే వారి ప్రయాణం సగం పూర్తయింది. కానీ అప్పటికే వారికి శ్రీరాముని పట్ల భక్తి ఏమాత్రం తగ్గలేదు. రాజీవ్ వాళ్ళ బస్సు అయోధ్య ధామానికి కొన్ని కిలోమీటర్ల ముందు ఉన్న సరయూ నదికి చేరుకుంది. ఆ సమయంలో రాజీవ్ వాళ్ళ బస్సు అడవి గుండా వెళ్తోంది. ఆ అడవి చాలా దట్టంగా ఉంటుంది. ఆ బస్సు డ్రైవరు లోపల ఉన్న వాళ్లకు ఇక్కడ కొందరు దొంగలు దారి దోపిడీకి పాల్పడుతూ ఉంటారని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఇది విన్న తర్వాత అందరూ చాలా భయపడి తమ కిటికీలు అన్నీ కూడా మూసేశారు. అప్పుడే హఠాత్తుగా ఒక్కసారిగా బస్సు టైరు పగిలిన శబ్దం వినిపించింది. టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి ఆ బస్సు సరియు నది వైపు వెళ్ళిపోయింది. బస్సు సరయూ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే ఆ బస్సు డ్రైవరు దిగి చూడగా టైర్లో పెద్ద ఇనుప మేకు ఇరుక్కొనిపోయి ఉండడంతో టైర్ పంచర్ అయినట్టుగా అర్థమైంది. ఇది ఖచ్చితంగా దొంగల పనే అని వారందరూ నిర్ధారించుకున్నారు. అందరూ వెంటనే బస్సు ఎక్కి కిటికీలు తలుపులు మూసేసి శ్రీరాముడిని స్మరించుకోవడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు ఒక ఇద్దరు దుండగులు బస్సు తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చారు. డ్రైవర్ వారిని ఆపే ప్రయత్నం ఎంతగానో చేశాడు. కానీ ఆ దుండగులు డ్రైవర్ను కిందికి తోసేశారు. ఆ దొంగలు అక్కడ ఉన్న వారందరి నుంచి విలువైన వస్తువులు దోచుకొని అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే అక్కడికి వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ దొంగలను అడ్డుకొని దొంగలించుకున్న వస్తువులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దొంగలు వెంటనే తమ దగ్గర ఉన్న ఆయుధాలు అతనికి చూపించి వెక్కరిస్తూ మాట్లాడకుండా వెళ్ళిపో అని ఆదేశించారు. కానీ ఆ వ్యక్తి మాత్రం భయపడకుండా అలాగే నిలబడ్డాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్న దొంగల్లో ఒకడి నుదిటిపై తన చెయ్యి పెట్టాడు. తర్వాత ఏం జరిగిందో చూసి అక్కడ ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఎప్పుడైతే అతను ఆ దొంగను తాకాడో వెంటనే అతను నేలపై పడిపోయాడు. అతని చేతులు కాళ్ళు బిగుసుకుపోయాయి. చూసిన మిగతా దుండగులు భయంతో సామాన్లను అక్కడే వదిలేసి పారిపోయారు. అప్పుడు బస్సు డ్రైవరు గుర్తు తెలియని వ్యక్తితో చెప్పాడు, మేము అయోధ్యకు వెళ్తూ ఇటువైపు వస్తుండగా మా బస్సు టైర్ పంచర్ అయ్యింది అని చెప్పాడు. దానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి, మీరు ఇక్కడ వేచి ఉండండి, నేను సహాయం చేయడానికి ఎవరినైనా తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే అంత దట్టమైన అడవిలో మనిషి ఆచూకీ కనపడదు కదా, సహాయం కోసం ఎవరిని తీసుకొస్తాడో అక్కడ ఉన్న వాళ్ళ ఎవ్వరికీ అర్థం కాలేదు. అయినా అందరూ బస్సులో అలానే కూర్చొని ఆ వ్యక్తి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. దాదాపు 30 నిమిషముల తర్వాత రాజీవ్కు మెలకు వచ్చింది. వెంటనే బస్సు దిగి ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ అతని జాడ
అక్కడ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే అతను బస్ టైర్ వైపు చూడగా అది మామూలుగానే ఉంది. పంచరు లేకుండా మామూలుగా అయిపోయింది. అది చూసి రాజీవ్ ఆశ్చర్యపోయాడు. రాజీవ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్రైవర్ని కిందికి దింపి బస్సు రోడ్డుపైకి ఎలా వచ్చింది, దీని పంచర్ ఎవరు వేశారు, ఎలా వేశారు అని అడిగాడు. అయితే ఆ బస్సు డ్రైవర్కి కూడా దాని గురించి ఏమీ తెలీదు. మెల్లగా అందరూ బస్సు దిగి కిందికి వచ్చారు. ఇంత భయంకరమైన అడవి, అందులో చీకటి. అసలు ఈ అడవిలో ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో, అతనెవ్వరో ఎవ్వరికీ అర్థం కాలేదు. అలాగే బస్సుకు పంచర్ ఎవరు వేశారు అనేది కూడా అర్థం కాలేదు. కానీ ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదని రాజీవ్కు అర్థమైంది. స్వయంగా ఆ భగవంతుడు శ్రీరాముడే సహాయం చేయడానికి వచ్చాడని అందరికీ అర్థమైంది. ఫ్రెండ్స్, నిజానికి ఈ సంవత్సరం మనము మర్చిపోలేనిది. ఎందుకంటే ఆ రామ్లల్లాకు అద్భుతమైన ఆలయం నిర్మితమైంది కాబట్టి చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో రాయబడింది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఏమనుకుంటున్నారు అనేది తప్పకుండా కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జై శ్రీరామ్.